శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ సమయమందు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మన పాపము మనకు కీడుకు కారణము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అంటే పాపము నీ అవకాశాలను నీకు వచ్చే అవకాశాలను రాకుండా చేస్తుంది, నీకు అందే ఫలితాలను అందకుండా చేస్తుంది, నీ ప్రయాసకు తగినటువంటి ఒచ్చుబడిని అడ్డగిస్తుంది పాపము. అందుకనే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 15వ వచనాన్ని 14వ వచనాన్ని మనం గమనిస్తే, నీకు ఎక్కువ కీడు కలగకుండానట్లు ఇక పాపము చేయకము అని రాయబడింది. అంటే నీ పాపము నీకు ఎక్కువ కీడుకు కారణమవుతుంది. కీడు మేలును అడ్డగిస్తుంది, కీడు అభివృద్ధిని అడ్డగిస్తుంది, కీడు నీ ప్రభావాన్ని నీ ప్రకాశాన్ని ఆర్పివేస్తుంది, కీడు నీ ఫలింపుని తగ్గిస్తుంది. ఈ కీడు చేసే మనసు కాకుండా మేలు చేసే మనసు కలిగి ఉండమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకిచ్చినటువంటి హెచ్చరిక, మనకిచ్చినటువంటి ఆజ్ఞ, మనకిచ్చినటువంటి సలహా. ఎందుకంటే తన పిల్లలమైనటువంటి మనము ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నాతో ఉంటే మీరు ఫలిస్తారని చెప్పాడు. యేసుతో ఉండే అనుభవాన్ని మనం పొందుకోవాలి, మనం ఫలించాలి, మనం అభివృద్ధి చెందాలి. మనం ఫలించుటే దేవునికి ఇష్టము అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మనల్ని ఫలింపజేయటానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు నుండి మనము పాపమును అసహించుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట పాపమును ద్వేషించుటే అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కనుక పాపమును ద్వేషిస్తే ఖచ్చితంగా ఫలిస్తాము.